కలతో తేలిపోయి తోలిపోదామా ఓ పరుగులాడే మెరుపు తీగై మెరిసిపోదామా ఓ వెలసే శాంతిలో వెలిగే కాంతిలో మొలికించింది హాయి వసంతుడే రాగాయి వసుంధరే రాగాల ఊగి తూగాడెను చింది అందించే అందాలను వసంతుడే రాగాయి వసుంధరే రాగాల ఊగి తూగాడెను చింది అందించే అందాలను ఓహో దైవంలా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేదు. ఇందులో నేను చేసిన మేలేవు. ఇది నా కర్తవ్యం. నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంతే. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని కోరికగా ఉండేది. భగవంతుని దైవంలా ఈనాడు మీ పరిచయం కలిగింది. తమ అనుగ్రహానికి పాత్రునైనందుకు నా జన్మ తరించింది రాకుమారి. నేను తమ పరిజనంలో వాణ్ణి, తమ పరిపాలక వర్గంలో వాణ్ణి, తమ దాసు. ఎంత మాత్రం కాదు, మీరు వీరాధి వీరుడు. అమ్మా, ఇప్పుడుగా చాలా ఆలస్యం ఉంది. కోటకు పోదామా? సరే పద. వెళ్ళిరానా? అలాగే. మాధవ, ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడ్డావా? అవస్థ పడతావు. ఇంటికి రా, అమ్మతో చెప్పి నీకు మంచి సంబంధం చూసి ఏర్పాటు చేస్తా. ఈ జన్మకు మరొక సంబంధం. ఆడితే రాకుమారిని పెళ్ళాడతా, లేదా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటా. చచ్చాం పో. ఒట్టు కూడా నీ పెళ్ళే కాకపోతే చిన్నవాడిని నా పెళ్ళి ఎలా అవుతుంది?
పరమేశ్వరి. ఈ మేఘనాథుని చేతికి చిక్కిన తర్వాత ఇంకెక్కడికి పారిపోగలం. రా మేఘనాథ, ఏమిటి అత్యాచారం? సురాపానం చేసి వచ్చావా? గురునాథ, మూర్ఖ! ఈ నీచత్వం సాధించడానిక ఇన్నాళ్ళు నా వద్ద విద్యాభ్యాసం చేశావు. ఈ తుచ్చవాంతలు తీర్చుకోవటానిక ఇన్నాళ్ళు శ్రమపడ్డావు. ఇది నా వ్యక్తిగత విషయం. దయచేసి ఇందులో జోక్యం కలుగు చేసుకోకండి. పశువా, ఇదా నీ గురుభక్తి? కడసారిగా చెప్తున్నాను, ఈ కన్నీని విడిచిపెట్టు. అది కలలోని మాట. నన్నే ఎదురిస్తున్నావా గురుద్రోహి? జై పరమేశ్వరి. గురుదేవులు నిశ్చల చిత్తంతో ధ్యాన నిమగ్నులై ఉండండి. తమ శిష్య పరమాణువు శక్తి సామర్థ్యాలను అవలోకిస్తూ ఉండండి. నా కన్ను గద్దు పారిపోదామనుకున్నావా? రా. ఆగు మేఘనాథ, ఆగు. కట్లు తెగిన రేచుకులా ఉరికే నీ ఉద్రేకానికి బలి అయిపోవద్దు. ఇంతకాలం శ్రమించి సంపాదించే నీ శక్తి సామర్థ్యాలన్నీ భూతపాలైపోతాయి సుమా. నిగ్రహం, నిగ్రహం. ఇంకా ఎన్నాళ్ళి నిగ్రహం? ఆనందో బ్రహ్మని ఆనాడు మీరే ఉపదేశించారు. ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించకూడదని మీరే ఆదేశిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి కఠోర దీక్షతో సర్వశక్తుల్ని కైవసం చేసుకున్న నాకు ఈ మాత్రపు ఆనందాన్ని అనుభవించే అర్హత లేదా? ఉంది, కానీ ఇప్పుడప్పుడే కాదు. మేఘనాథ, నన్ను మించిన వాడివయ్యావు. నాకు ఆనందమే. గురువునైన నన్ను ద్రోహం చేసినా భరించగలను, కానీ నేను నీకు నేర్పిన విద్యలకు మాత్రం ద్రోహం చేయను. సంపూర్ణ సిద్ధి నీకు సంప్రాప్తించబోతుంది. ఇంతలోనే ఆ అమూల్య అవకాశాన్ని జారవిడుచుకోకు. ఏమిటి? ఇంకా నాకు సంపూర్ణ సిద్ధి కైవసం కాలేదా? కాలేదు. మహత్తర శక్తులు సంపాదించావు, కానీ సర్వలోకాధిపత్యం ప్రసాదించే సంపూర్ణ సిద్ధి నీకు ఇంకా రాలేదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ఆ సంపూర్ణ సిద్ధి? ఒక మహా కష్టతర కార్యం సాధించాలి. అయాచితంగా, అప్రయత్నంగా సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించిన అదృష్టవంతుని కైవసం చేసుకుని అతనిలో పరిపూర్ణ వైరాగ్యం కలిగించి ఇక ఈ బ్రతుకెందుకు కల్పించి లోకమాత సన్నిధికి తీసుకొచ్చి. అర్థమైంది. ఇంతేనా? ఇదేనా ఆ కష్టతరమైన కార్యం? ఏడి? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆ అదృష్టశాలి? ఏమిటలా పాముల బుసగొట్టు చూస్తున్నావు? నీ కోపం చల్లారి నా మీదకు నీ మనసు మళ్ళిందాకా కాలసర్పాని వైపు. జై పరమేశ్వరి.